నమస్తేనోళ్ళ వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లన్నారల్లా అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానోళ్ళ. మీ కొరకే ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ కో దండం రా నాయనా అని కారు పార్టీల షేరికైతుండ్రంటే సీఎం గారి మీద ఎంత గట్టి నమ్మికనో చూడుండ్రి. ఇది మన సీఎం గారి నాయకత్వ పటిమకు పెద్ద మచ్చుచునక, ఆయన పరిపాలన దక్షతకు బెస్ట్ ఎగ్జాంపుల్. సీఎం సొంత నియోజకవర్గంలో పబ్లికే సీఎం గారి మీద ఎంత నమ్మికనో చూడుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లా కారు పార్టీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ లో షెరీకైండ్రు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే ఇర్రేమో తీయండ్రి, పతార పెద్దగా లేని పక్క పార్టీలకెళ్ళి గులాబీ పార్టీలో చేరి గులాలు చల్లుకుర్రేమో తీయ్రి అని లైట్ తీసుకోకుండ్రి. ఎందుకంటే ఆ చేరినోళ్ళంతా కాంగ్రెస్ పార్టీలకెళ్ళి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరినోళ్ళు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేతుల మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీలకెళ్ళి బీఆర్ఎస్ లో చేరిండ్రు లీడర్లు కార్యకర్తలు. ఉత్తగా చేరి మళ్ళా చేతులు దులుపుకున్నట్టు కాదు. ఈ నెల 17 తారీఖు నాడు చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ల కేటీఆర్ పెట్టే మహాధర్నాల పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చిండు పట్నం నరేందర్ రెడ్డి. ఇక మరి ఆయనతో 6 గ్యారంటీలు అన్ని తీర్ల హామీల గురించి పబ్లిక్ గానొచ్చిన కాడల్లో అడుగుతుండే వరకల్లా కాంగ్రెస్ నుండు కష్టమే అనుకుర్రో లేకుంటే లోపటి రాజకీయాలు ఏం నడిచినాయో తెలియదు కానీ ఇట్లా సీఎం సొంత ఇలాకాలనే కథ ఈ తీరుంటే ఇంకా రాష్ట్రంలో కడమ నియోజకవర్గాలు ఏందో పరిస్థితి అనుకుంటా ముచ్చట ముంగటేసుకోబట్టిండ్రు హామీలేమని గులుగుతున్న జనాలు. పాడి కౌశిక్ రెడ్డి మీద ప్రజాపాలన సర్కారు ఏ తీర్ల పగబట్టిందో అందరు చూస్తూనే ఉన్నారు. కౌశిక్ అన్న కాలు బయట పెడితే అరెస్టు, కౌశిక్ అన్న నోట్లకెళ్ళి మాట వెళ్తే అరెస్టు, కౌశిక్ అన్న ఇంటి చుట్టూ ఎప్పుడు పోలీసులే. ఆయనతో కోర్టులున్నాయి కాబట్టి సరిపోతుంది కానీ లేదంటే మన నియంత ప్రభుత్వం కౌశిక్ అన్నని ఏం చేసేటోళ్ళు అని హుజురాబాద్ పబ్లిక్ గరమైతుండ్రట. పాడి కౌశిక్ అన్న పనులు దోముకున్నా అరెస్టు చేస్తట్టున్నది మన సర్కారు. పాడి కౌశిక్ అన్న ఇంటి ముంగట పాషి ఉడవలేదని కూడా కేసులు పెడతట్టున్నది. లేకుంటేంది అన్న నోట్లకెళ్ళి మాట ఎల్లుడు పాపం కేసులు అరెస్టులు గిదే కథ అవుతుంది. సర్కారులకు కారు పార్టీ లీడర్లను ఎట్లా నెగలకుట్ట చేయాలన్న ఆరాటమే కనబడుతుంది కానీ అరెస్టు చేసేందుకు కరెక్ట్ కారణాలు అయితే దొరకక మందుల నవిలపాలైతాన్రు. మొన్న కరీంనగర్ మీటింగ్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ముందుగాలు కౌశిక్ అన్నని రెచ్చగొట్టిన వీడియోలు బయట పెట్టిండు. కౌశిక్ అన్న మొగన్ని కొట్టి మొరమొర అన్నట్లు అధికార పార్టీలే ముందుగాలు కైక్కున మీదకు వచ్చే రెచ్చగొడతారు. వాళ్ళే చేతులు పెట్టి దొబ్బుతారు. మీద చెయ్యేసిన మీదకు చేయి లేపితే అగో మా మీద దాడి చేసిండని కేసులు పెడతారు. ఈ డ్రామాలు కాంగ్రెస్ వాళ్ళు వండిస్తుంటే పోలీసు వాళ్ళు సప్పట్లు కొట్టి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉన్నదని అంటుర్రు కౌశిక్ అన్న అభిమానులు. ఇవాళ ఇదే ముచ్చట మీద మీటింగ్ పెట్టి గట్టిగానే అరుచుకుండు కౌశిక్ అన్న. నా మీద పీడీ యాక్ట్ పెట్టాలని చూస్తాండ్రు, అసలు పెడితేగిన సీఎం మీదనే పెట్టాలి. కేటీఆర్ రేసింగ్ వాళ్ళకి అధికారికంగానే 55 కోట్లు పంపిండ్రని చెప్పబడితిరి. మరి ఇక కరప్షన్ ఏడికేన్స్ వచ్చింది. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావులను అరెస్టు చేసి దోసుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే వార్డు మెంబర్ గా కూడా గెలవడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారే నా మీద దాడి చేసిండు. నా మీద ఎసొంటి క్రిమినల్ కేసు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు లేవు. ఈ సర్కార్ అంతకంత అనుభవిస్తది అనుకుంటా సొట్లు పెట్టిండు. గవ్వ రాకడలేదు గడియ రికాం లేదన్నట్టున్నది కదా ముఖ్యమంత్రి సారు. ఢిల్లీ టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ కొట్టి తిరుగుతున్న ముచ్చట చూస్తాంటే కేంద్ర మంత్రుల ఇండ్ల చుట్టూ జోలే పట్టుకొని తిరుగుతున్న జాలన్న పడతలేరు పాపం. ఇక అదట్లుండంగానే మళ్ళా సింగపూర్కు పోయి అట్నుంచి అటే దావోస్కు పోయి దండిగా బ్యాగుల నిండా పెట్టుబడులు పట్టుకొస్తా అని ఖాళీ బ్యాగులను పట్టుకొని పోతుండట సారు. పాపం సీఎం సారు ఢిల్లీకి పోయినప్పుడల్లా కేంద్రం నుంచి ఎన్ని నిధులు పట్టుకొచ్చినా వాటికంటే సారు హైదరాబాద్ ఢిల్లీకి అప్ అండ్ డౌన్ కొట్టిన విమానాల ఖర్చులే ఎక్కువ ఉన్నట్టున్నాయి. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ పోయి మళ్ళా ఇస్త్రీ బట్టలు చదురుకొని రాత్రికి సింగపూర్ విమానం ఎక్కుతాండు. సింగపూర్లోనే 3 రోజులు ఉండబోతాండు. అట్నుంచి అటే మళ్ళా దావోస్కి విమానం కట్టుకొని బయలుదేళ్తాండు. ఆడో 3 రోజులు తిరిగి వస్తాడట. దావోస్ అంటే తెలుసు కదా, నిరుడు కూడా పోయిండు సారు. తెలంగాణకు 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండు. అంటే అవన్నీ ఏడున్నాయని అడగకుండ్రి. సేమ్ ఈసారి ఆ నెంబర్లను పెంచి 1,00,000 కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడులు తెస్తేందుకు ఎంఓయూలు చేసుకునేందుకు ఇక బస్తాలకు బస్తాల కాగితాలు పెట్టుబడులు తెచ్చేందుకు ఖాళీ బ్యాగులను విమానంలో కొంటపోయిండట. సింగపూర్లో 3 రోజులు తిరిగినాక ఆడికెంచి దావోస్కు పోయి దండిగా పెట్టుబడులు పట్టుకొస్తాడట. మనం దావోస్కు పోయినప్పటి సంది ఈడ దండిగా పబ్లిసిటీ చెయ్యాలి అని పిఆర్ టీం వాళ్ళకు ఆల్రెడీ స్ట్రిక్ట్గా చెప్పిండట సారు. వాళ్ళంతా గ్రాఫిక్స్ తయారు చేసుకొని తయారున్నారట. సారు షేకాండ్ ఇస్తే 10,000 కోట్లు, సారు హల్లో చెప్తే 50,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియాలో గ్రాఫిక్స్ కూడా తయారు చేసుకొని పెట్టుకున్నారని గాంధీ భవన్కు గుసగుసలిన పడుతున్నాయి. ఈడీ అయినా
కేసీబీ అయినా క్వశ్చన్ పేపర్ ఒక్కటే కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చిన ప్రశ్నలనే వాళ్ళు ఇస్తుండ్రు అని అంటుండ్రు బీఆర్ఎస్ లీడర్లు. ఇటువంటి ప్రశ్నలకు భయపడే మనిషి కాదు కేటీఆర్, అన్నిటికీ చిరునవ్వుతోని జవాబులు చెప్పే దీశాలుడు కేటీఆర్ అని అంటాండ్రు. ఈ లొట్టపీసు కేసుల్లా కడిగిన ముత్తం లెక్క బయటపడతాడని చెప్తాండ్రు. ఫార్ములా ఈ రేసులా ఎసొంటి అక్రమాలు కాలే, నిధుల బదిలీ అంత సక్రమంగానే జరిగింది, రూల్స్ ప్రకారమే చేసిండ్రు, ఇంట్లో ఎసొంటి అవినీతి కాలే, ఆధారాలే దొరకలేదని అంటాండ్రు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. కేటీఆర్ అవినీతి చేసిండనేందుకు ఇప్పటికీ ఒక్క ఆధారం దొరకలే. చిన్న గేడన్న దొరికినా కేటీఆర్ను లోపటేద్దామని కాసుకొని కూర్చుండ్రు సర్కారోళ్ళు. ఇలా ఈడీ విచారణకు పోయే ముంగట కేటీఆర్ సారు మళ్ళోసారి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిండు, ఈ సర్కార్ మా మీద కక్ష గట్టి ఎన్ని కేసులు పెట్టి భయపెడతామని చూసినా అధైర్యపడేది లేదు, ఈ తుప్పాస్ కేసులు మా ఘనతను తుడిచిపెట్టలేవు, 46 కోట్లు పారదర్శకంగా బ్యాంక్ టు బ్యాంక్ నుంచే చెల్లించినామని చెప్తున్నాడు. అవినీతి ఏడున్నట్టు చెప్పుండ్రి. మేము హైదరాబాద్ ఇమేజ్ పెంచితే దాన్ని చెరబట్టింది రేవంత్ సర్కార్. అసలు ఆ రేసు రద్దు చేసి సర్కారు ఖజానాకు నష్టం చేసింది వాళ్ళు. అవినీతే లేని కాడ వాసుబేషన్ల సాపలు పట్టినట్టు చేస్తుండు రేవంత్ రెడ్డి. ఎన్నటికైనా గెలిచేది న్యాయమే, ఈ కేసులకు భయపడేటోళ్ళం కాదని చెప్పుకొచ్చిండు రామన్న. ఇగో ఇవాళ ఇలా సాఫ్సీద ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇసోంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉన్నారు మీ మిర్రర్ టీవీ. శనార్థ్.